నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బైన్సాలోని కాంగ్రెస్ కార్యాలయంలో పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఎన్నికల ప్రచారానికి వచ్చినందుకు వారికి శాలువాతో సత్కరించి ఆహ్వానించిన ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ స్వాగతం పలికారు. వారితో పాటు వచ్చినటువంటి నాయకులను కూడా సత్కరించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే మరియు తదితరులు పాల్గొన్నారు. బయట ఫోటో ఒక నిమిషం అని గవర్నమెంట్ సార్ సార్ ఇక్కడ మీతో కోఆర్డినేట్ చేస్తారు సార్ వీళ్ళిద్దరు కూడా. ఇంకెవరు టీవీ సార్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ అధినేత ఏ నరేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తప్పకుండా 41 నియోజకవర్గాల్లో మెజారిటీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి గెలవడం జరిగింది నియోజకవర్గం నుంచి, బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కూడా. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు ఇచ్చారు. ప్రైవేట్గా దాదాపుగా శ్రీధర్ బాబు నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు పర్యటించి 2 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది. మరి ఆల్ఫోర్స్ అధినేత కూడా మన నియోజకవర్గంలో దాదాపుగా 5,000 ఓట్లు ఉన్నాయి. 5,000 ఓట్లలో వీళ్ళ ద్వారా మా ద్వారా కనీసం 50% ఓట్లు చేయడం జరిగింది. ఇంకా వేరే ఓటర్స్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. టోటల్ 3 లక్షల ఓటర్స్ ఉన్నారు. ఆ 3 లక్షల్లో కూడా 1,50,000 ఓటర్స్ మనం చేయడం జరిగింది. మరి ఆయన సంస్థల్లోనే నిరుద్యోగులకు 15,000 మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఆ సంస్థ ఆయన నడుపుతున్నాడు. ఎంతోమంది పేరెంట్స్తో అటాచ్ అయ్యి, ఎంతోమంది ఉపాధ్యాయులు రిటైర్ అయ్యి, ఎంతోమంది పిల్లలు చదివి గ్రాడ్యుయేట్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు. అన్ని విధాలుగా ఈ సంస్థ నుంచి లాభం పొందిన వాళ్ళు ఎవరు కూడా మరవకుండా వాళ్ళందరూ కూడా నేను మనవి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళకు ఫ్రెండ్స్కు అందరికీ రాబోయే 27వ తేదీ రోజు 2వ క్రమాంకంలో ఉన్న పేరు ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారు పేరు 2వ ప్రాధాన్యత మీరు ఓటేసి 1వ నంబర్కు పెన్నుతో రాసి ఆయన అఖండ విజయం చేకూర్చాలని నేను పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు, డాక్టర్లకు, లాయర్లకు ఎవరైతే ఇక్కడ ఉన్నారో సమాజం కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఇక ముందు కూడా ఆయన పైన బాధ్యతలు పెరుగుతాయి. ఆయన తప్పకుండా గెలుస్తాడు. గెలుస్తున్న తర్వాత ఎవరైతే పేదలు ఉంటారో, అనాథలు ఉంటారో వాళ్ళందరికీ కొంత ఫీజు రూపంలో రియాయితీలు ఇచ్చి మరింకా పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మానవుల్లో ఎప్పుడైతే దేవుడు మనకు 2 చేతులతో ఇస్తాడు, మనం 1 చేతితోటి పేదలకు ఇచ్చిన మనకు ఎప్పుడు ఏం తక్కువ పడది. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసింది.
ఉద్యోగాలు ఇచ్చింది, ఇక ముందు కూడా ఉద్యోగాలు ఇస్తారు. నరేందర్ రెడ్డి కూడా ఈ సంస్థను గ్రామాల విస్తరింపజేసి ఇంకా ఇప్పుడున్న 15,000 వాళ్ళ సంఖ్య కాకుండా గ్రాడ్యుయేట్స్కి ఇంకొక 5,000 మందికి వాళ్ళకు అవకాశం కల్పించడం, ఆయన కూడా ఉపాధి కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మీరు పోగొట్టుకుండా నరేందర్ రెడ్డికి 1వ నంబర్ 2వ క్రమాంకంలో ఓటేసి భారీ ఓట్లతో విజయం చేయాలని నేను నియోజకవర్గ ప్రజలకు, నిర్మల్ జిల్లా వాసులకు, మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల సోదరులందరికీ విన్నపం చేసుకుంటూ అందరూ నరేందర్ రెడ్డికి ఓటేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.